ఆ, ఈ యొక్క 9వ అధ్యాయంలో అబీమెలెకు గురించి ఆ, చెప్పబడతా వచ్చింది. అబీమెలెకు అంటే చూడండి, నాకు అనిపిస్తా వచ్చింది అనమాట. ఎందుకు దేవుడు అబీమెలెకు గొప్ప క్యారెక్టర్ కాదు, బేసిక్ గా చెప్పాలంటే హీఈస్ అ మర్డరర్ కదా, ఆయన నరహంతకుడు. తన సొంత ఆ, అంటే అన్నదమ్ముల్ని అన్నల్ని 70 మందిని చంపేసినాడు కదా. ఎందుకు ఇటువంటి క్యారెక్టర్ గురించి ఒక అధ్యాయం మొత్తం రాయించున్నాడు అనేటువంటిది అనుకున్నప్పుడు, మనం ఫస్ట్ కొరింథియన్స్ అంటే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా దేని కొరకు రాయబడతా వచ్చినాయంట, మనకు తెలియబడడానికి, అంటే మనం నేర్చుకోవడానికి ఇవన్నీ కూడా రాయబడతా వచ్చినాయి. చూడండి, అందుకే అపోస్తుడైనటువంటి పౌలు అంటా ఉన్నాడు, ఆ, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఎందుకు రాయబడ్డాయంట మనకి? బుద్ధి కలగడానికి రాయబడ్డాయి కదా. ఇవన్నీ కూడా బుద్ధి కలగడానికే. చూడండి, ఒక అధ్యాయం అంతా కూడా దేవుడు ఆ ఈ యొక్క అబీమెలెకు గురించినటువంటి సంగతులు రాయిస్తా వచ్చినాడు. ఇవన్నీ కూడా ఎందుకంటే మనకు బుద్ధి కలగడానికి కదా. చూడండి, మనం గమనించినట్లయితే ఆ అబీమెలెకు యొక్క తండ్రి గిద్యోను. గిద్యోను ఏం చేస్తా వచ్చినాడు? ఇశ్రాయేలీలందరూ కూడా మిద్యానీయుల నుంచి గిద్యోను విడిపించిన తర్వాత గిద్యోను ఆ ఆ, దేవుని కొరకై చాలా మంచిగా జీవిస్తా వచ్చినాడు. గిద్యోను ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని అవన్నీ జీవిస్తా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా వచ్చి ఏమంటా వచ్చినారంటే, నువ్వు మాకు రాజుగా ఉండాలి, నీ యొక్క సంతానం మాకు రాజుగా ఉండాలి, ఆ విధంగా మీ 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 తరాలన్నీ కూడా మాకు రాజుగా ఉండాలి అన్నప్పుడు గిద్యోను ఏమంటా వచ్చినాడంటే, నేను రాజుగా ఉండను, నా పిల్లలు రాజుగా ఉండరు, ఎవరు రాజుగా ఉండాలి అంటే మనకి దేవుడే రాజుగా ఉండాలి అని చెప్తా వచ్చినాడు కదా. కాబట్టి ఆ విధంగా చెప్పినటువంటి వ్యక్తి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే, లాస్ట్ మూమెంట్ లో అంటే కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి తను ఏ ఫోదును తయారు చేస్తా వచ్చినాడు కదా. మనము లాస్ట్ వీక్ కూడా ఎన్ని వింటా వచ్చినాం, కానీ జస్ట్ ఒక రివిజన్ లాగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు బుద్ధి కలగడానికి ఇవన్నీ కూడా రాయబడుతూ వచ్చినాయి కాబట్టి ఆ గిద్యోను ఏం చేస్తా వచ్చినాడంటే, తను ఆ యొక్క ఏఫోదును చేయించి తను దానికి ముఖమని చెప్తా వచ్చినాడు కదా. ఆ విధంగా పడిపోయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఎంతో మందిని వివాహం ఆడినాడు. తద్వారా 70 మంది సంతానం కలుగుతా వచ్చింది. అది చాలదన్నట్లు షెకెములో ఉన్నటువంటి ఒక ఆమె దగ్గరికి వెళ్ళి ఉపపత్నిగా చేసుకొని, ఆమె ఆమె ద్వారా వచ్చినటువంటి వ్యక్తి, లేకపోతే ఆమె సంతానమే ఆ, ఎవరంటే ఈ యొక్క అబీమెలెకు. అబీమెలెకు అంటే అర్థమైందంటే నా తండ్రి రాజు. మరి గిద్యోని ఏ ఉద్దేశంతో పెట్టినాడో, లేకపోతే ఎందుకు పెట్టినాడో అది మనకు తెలియదు. కానీ ఆ, అబీమెలెకు అయితే అది బహుశా తన యొక్క పేరు అర్థం తెలుసుకున్నప్పటి నుంచి నా తండ్రి రాజు కాబట్టి నేను కూడా రాజుగా ఉండాలని అనుకొని ఆ ఉద్దేశంతో ఇవన్నీ చేసినాడేమో కదా. ఇట్ లెడ్ టు డిజాస్టర్. అంటే అవన్నీ కూడా ఆ, ఎంతగానో నాశనానికి తీసుకెళ్తూ వచ్చినాయి కదా. అబీమెలెకు ఏం చేస్తా వచ్చినాడంటే, తన సొంత తన సొంత లాభం కోసం, లేకపోతే తన సొంత నేనే గొప్పగా ఉండాలి, నేనే హెచ్చైనటువంటి స్థానంలో ఉండాలి, ఆ స్వయం కోసము, లేకపోతే తన సొంత లాభం కోసము తను జీవించినటువంటి వాడై ఉండి ఏం చేస్తా వచ్చినాడంటే, ఈ యొక్క శకములో ఉన్నటువంటి యజమానులందరి దగ్గరికి వెళ్ళి ఒక పన్నాగం పన్ని తన యొక్క సొంత వారిని, తన సొంత తండ్రికి పుట్టినటువంటి ఆ బిడ్డ 70 మంది అన్నల్ని అందరినీ కూడా తను ఏం చేస్తా వచ్చినాడంటే ఒక్క రాతి మీదనే చంపేస్తా వచ్చినాడు. ఎంత దారుణం కదా. అంటే ఆ ఆ యొక్క స్వలాభము, లేకపోతే సొంతంగా డెసిషన్స్, లేకపోతే స్వనీతి, ఇవన్నీ కూడా ఎంత దారుణమైనటువంటి స్థితికి మనిషిని తీసుకెళ్తాయి అనేటువంటి దానికి నిదర్శనం అభిమేలెకు కదా. తను ఆ, నేనే అందరికంటే హెచ్చుగా ఉండాలి, నేనే నా నేనే గొప్పగా ఉండాలి, నేనే రాజుగా ఉండాలి అని ఆ యొక్క సెల్ఫ్ డెసిషన్, లేకపోతే సెల్ఫ్ డిక్లరేషన్, హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ కింగ్. తనకు తానుగా రాజునని డిక్లేర్ చేసుకుంటా వచ్చినాడు అనమాట కదా. ఇవన్నీ కూడా ఏం చేస్తా వచ్చినాయంటే అభిమెలెకుని ఆ నాశనం చేసినటువంటివిగా ఉంటూ వచ్చినాయి. తద్వారా తను తన సొంతని అన్నల్ని చంపినటువంటి దారుణమైనటువంటి వ్యక్తిగా అయిపోతూ వచ్చినాడు. అయితే తర్వాత మనం గమనించినట్లయితే ఈ యొక్క 70 మందిలోంచి దేవుడు ఒక ఆయన్ని తప్పిస్తా వచ్చినాడు. ఎవరినంటే యోతాము అనేటువంటి వ్యక్తిని.
ఆ యోతాం ఏం చెప్తా వచ్చినాడంటే ఒక ఉపమానం చెప్తా వచ్చినాడు. మొత్తం 4 చెట్ల గురించి మాట్లాడుతూ వచ్చినాడు. ఒకటి అంజూరపు చెట్టు, ఒకటి ఒలీవ చెట్టు, మరి మూడోది ద్రాక్ష చెట్టు, నాలుగోది ముళ్ళ ముళ్ళ చెట్టు కదా. ఈ యొక్క అంజూరపు చెట్టు ఆ చెట్లన్నీ వెళ్ళి అంజూరపు చెట్టుని, అదే విధంగా ఒలీవ చెట్టుని, ద్రాక్ష చెట్టుని అడిగినప్పుడు అవన్నాయంట, మాలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, లేకపోతే మాలో ఉన్నటువంటి ఆ యొక్క తైలాన్ని, మాలో ఉన్నటువంటి ఆ యొక్క మంచిని ఆ మేము ఆ దేవునికి లేకపోతే మానవులకి ఇవ్వకుండా మేము రాజ్యం వెళ్తా అటు ఇటు ఊగులాడుతామా, మాకు అది అవసరం లేదని చెప్తా వచ్చినాయి. కానీ ముండ్ల పొద దగ్గరికి వెళ్ళినప్పుడు అదేం చెప్తా అదేం చెప్తా వచ్చిందంటే, ముళ్ళ పొద, మీరు కరెక్ట్ గానే వచ్చినారు కదా, మీరు నన్ను రాజుగానే నియమించుకున్నారు కదా, కాబట్టి ఇప్పటి నుంచి నేను మీకు రాజుగా ఉంటానని. కానీ ముళ్ళ పొద ఏం చేస్తుందంటే, తను కాలిపోవడం మాత్రమే కాదు కానీ తన చుట్టూ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా కాల్చి వేసేటువంటిదిగా ఉంటూ వస్తుంది అని ఈ యొక్క ఉపమానము యోతాం చెప్పినప్పుడు, ఇది ఎవరిని ఉద్దేశించుకొని చెప్తా వచ్చినాడంటే అబీమెలెకును ఉద్దేశించుకొని చెప్తా వచ్చినాడు. మీరు, నా తండ్రి అయినటువంటి గిద్యోను మిమ్మల్ని మిద్యానీయుల చేతిలోంచి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని మిమ్మల్ని రక్షించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అయితే మీరు ఆ యొక్క మా తండ్రికే అంటే అపకారం చేసి మా అన్నలందరినీ చంపడానికి అబీమెలెకును మీరు పురికొల్పి మీరు ఎవరిని ఎన్నుకుంటా వచ్చినారంటే రాజుగా, ముండ్ల పొదను రాజుగా ఎన్నుకుంటా వచ్చినారు కదా. ముండ్ల పొద ఏం చేస్తుందంటే అది వేరే వాళ్ళని నాశనం చేస్తుంది, అది కూడా నాశనం అయిపోతుంది కదా. అట్లాంటి ముండ్ల పొద అయినటువంటి అబీమెలెకును మీరు ఎన్నుకున్నారు అని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు కదా. కానీ తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే ఆ, అబీమెలెకు 3 సంవత్సరాలు, లాస్ట్ వీక్ మనం అదే వింటా వచ్చాం, అబీమెలెకు 3 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల మీద ఏలిక చేసిన తర్వాత ఏమొచ్చిందంట, ఆ ఒక దురాత్మ వచ్చింది కదా. కాబట్టి అది ఎవరు పంపించినారు, దేవుడే పంపించినాడని రాయబడుతూ వచ్చింది కదా, వాళ్ళిద్దరికి వైరం కలగడానికి కదా. ఆ కాబట్టి ఆ యొక్క దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో, ఎవరి మధ్యలో, అబీమెలెకు మధ్యలో, అదే విధంగా షెకము యొక్క యజమానుల మధ్యలో వైరం కలగజేస్తా వచ్చింది కదా. అదే మనము లాస్ట్ వీక్ కూడా మనం చూస్తా వచ్చినాం కదా. వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి కారణాన్ని బట్టి ఆ, వాళ్ళు ముళ్ళ పొదని అంటే దేవుణ్ణి రాజుగా చేసుకునేటువంటి బదులుగా అబీమెలెకు ముళ్ళ పొదకి గుర్తుగా ఉన్నాడు. అబీమెలెకును రాజుగా చేసుకున్నటువంటి కారణాన్ని బట్టి వాళ్ళు ఏమైపోతా వచ్చినారంటే వాళ్ళ జీవితాల్లోకి దురాత్మ వస్తా వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లో దేవునికి స్థానం లేదో, దేవుని మాటలకి స్థానం లేదో, దేవునికి ఆ దేవునికి విధేయత చూపించలేదో, అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏమొస్తా వచ్చిందంటే దురాత్మ వస్తా వచ్చింది కదా. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రాలి. మన హృదయాల్లో దేవుని యొక్క మాటలు ఉండాలి. మన హృదయాలు ఖాళీగా ఉండకూడదు కదా. ఖాళీగా ఉంటే ఏమవుతుందంట, ఇది పోయి ఇంకా ఏం తీసుకొస్తుందంటే మిగతా వాటిని అన్నింటి కూడా తీసుకొచ్చి మరి భయంకరంగా చేస్తుందంట కదా. లూకా సువార్తలో, మత్తయి సువార్తలో రాయబడతా వచ్చింది అది కదా, హృదయం గురించి కదా. కాబట్టి ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే వారి మధ్యలో దురాత్మ వచ్చి వారిని వేరు చేస్తా వచ్చింది. వేరు చేసినప్పుడు వీళ్ళు ఏమనుకుంటా వచ్చినారంటే వీళ్ళు అబీమెలెక్కి అగెయినెస్ట్ గా వెళ్తా వచ్చినారు. ఈ యొక్క యజమానులందరూ కూడా వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే షెకం యొక్క యజమానులు అబీమెలెక్కి వేరుగా అంటే అగెయినెస్ట్ గా వెళ్తా వచ్చినారు. తన మీద కుట్ర పన్నడానికి, తనని మోసం చేయడానికి వీళ్ళు ప్రేరేపించబడతా వచ్చినారు. వీళ్ళు ఆ విధంగా మోసం చేయాలి అని అనుకుంటా వచ్చినారు. కాబట్టి అప్పుడే ఈ ఒక వ్యక్తి ఎంటర్ అవుతాడు అనమాట కదా. ఇప్పుడు ఏమంటారంటే ఆ పచ్చకామరిలోనికి లోకం అంతా ఎట్లా కనిపిస్తుందంట, పచ్చగానే కనిపిస్తుందంట కదా. కాబట్టి వీళ్ళకి కూడా వీళ్ళు ఎట్లా ఉన్నారంటే దురాత్మ ఉంది కదా వీళ్ళలో కదా, వీళ్ళకి. సో దే ఆర్ ఇన్ ఎ బ్యాడ్ పొజిషన్. వాళ్ళు ఒక బ్యాడ్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగిలే వాళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళే తగులుతా ఉన్నారు కదా. చూడండి, ఫస్ట్ అభిమెలకుని వీళ్ళు చేసుకోవడమే తప్పు, అంటే అభిమెలకుని ఎన్నుకోవడమే తప్పు చేసినారు, ఆ విషయంలో తప్పు చేసినారు. వీళ్ళ తర్వాత అయినా వాళ్ళు ఆలోచించి ఎవరి దగ్గరికి వెళ్ళారు, దేవుని దగ్గరికి వెళ్ళారు. కానీ వీళ్ళు చూడండి, 26వ వచనం, ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతన్ని ఏం చేసినారంట, ఆశ్రయించినారంట కదా. కాబట్టి ఈ గాలు అనేటువంటి వ్యక్తి, అతని బంధువులు ఎక్కడికి వచ్చినారంటే షెకెములోకి వచ్చినారు.
అప్పుడు షెకెము యొక్క యజమానులు ఏం చేస్తా వచ్చినారంటే వీళ్ళు కూడా అతన్ని ఆశ్రయిస్తా వచ్చినారు. కాబట్టి ఈ గాలు కూడా ఏమి అబీమెలెకు లాంటి వ్యక్తే. ఈజ్ ఆల్సో ఏ సిమిలర్ టైప్ ఆఫ్, అంటే ఆ యొక్క మైండ్ సెట్ కలిగినటువంటి వాడే, సిమిలర్ క్యారెక్టరిస్టిక్ కలిగినటువంటి వాడే కదా. ఇతను కూడా ఏమంటే స్వలాభము కోసం వచ్చినటువంటి వ్యక్తే కదా. స్వలాభం కోసమే వచ్చినాడు కదా. మనం తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆ గాలు యొక్క ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ బయటపడతా వస్తాయి కదా. చూడండి, 27వ వచనం, వారు పొలముల్లోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణములు చెల్లించి తమ దేవతల మందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తూ ఉంటున్నారంటే అబీమెలెక్కి అగైనెస్ట్ గా వెళ్తా ఉన్నారు, అబీమెలెకును దూషిస్తా ఉంటున్నారు. అంతేకాదు ఎక్కడికి పోయినారంట, ఆ కృతజ్ఞత అర్పణమును చెల్లించి, ఎవరికి చెల్లించినారు? తమ దేవతల మందిరములోనికి అని ఉంది. ఇక్కడ వీళ్ళ దేవతలు ఎవరంటే చూడండి, 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 33వ వచనం నుంచి, గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరల బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకొనిరి. కాబట్టి వీళ్ళు ఎవరిని దేవతగా చేసుకుంటా వచ్చినారు? గిద్యోను చనిపోయిన తర్వాత బయల్బెరీతుని దేవతగా చేసుకున్నారు కదా. ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లోంచి దేవుడు వెళ్ళిపోతా వచ్చినాడో అప్పుడు దే ఆర్ మేకింగ్ ఏ వెరీ రాంగ్ డెసిషన్స్ ఇన్ దేర్ లైఫ్స్ కదా. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అబీమెలెకుని ఎన్నుకోవడమే. అంత మాత్రమే కాదు, సరే అబీమెలెకుతో వాళ్ళకి వైరం వచ్చింది, అప్పుడైనా వాళ్ళు ఎవరి పక్కన చూడాల్సి? దేవుని సైడ్ చూడాల్సింది. కానీ వాళ్ళు ఇంకా ఏం చేస్తూ ఉంటున్నారంటే ఎవరిని ఎన్నుకుంటా ఉన్నారంటే ఈ గాలు గాలు అనేటువంటి ఈ యొక్క వ్యక్తిని ఏర్పరచుకుంటా ఉంటున్నారు. అతనితో సంధి చేసుకొని లేకపోతే అతన్ని ఆశ్రయించి అతని ద్వారా అబీమెలెకుని నిర్మూలించాలి, లేకపోతే ఆ అబీమెలెకుని తొలగించాలి అనేటువంటి ప్రయత్నాన్ని వీళ్ళు చేస్తూ ఉంటున్నారు కదా. చూడండి, అందుకే వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే అక్కడ కూర్చొని వాళ్ళు అబీమెలెకుని దూషిస్తూ ఉంటున్నారంట కదా. ఈ గాలు అనేటువంటి వ్యక్తి కూడా సెల్ఫ్ సెంటర్డ్ మ్యాన్, అంటే తన స్వలాభము కోసము లేకపోతే స్వంత ఆ దానికోసము, లేకపోతే ఆ తనే నేను అబీమెలెకు తర్వాత అబీమెలెకు కాదు నేనే రాజుగా ఉండాలి అని అనుకునేటువంటి వ్యక్తి. ఈయన కూడా ఒక ముండ్ల పొదే. వీళ్ళు మళ్ళీ మళ్ళీ పోయి ఏం చేస్తా ఉంటున్నారంటే ముండ్ల పొదనే ఎన్నుకుంటా ఉన్నారు. దే డోంట్ వాంట్ గాడ్ టు బీ దేర్ కింగ్. దేవుణ్ణి వాళ్ళు రాజుగా ఉండాలని కోరుకోవట్లే. వాళ్ళకి ఎంతసేపు అభిమేలకు లేదంటే గాలు ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటున్నారు అనమాట కదా. వీడి ఇతనికి కూడా సెల్ఫ్ అంబిషన్ అన్నమాట. చూడండి, అటువంటి సెల్ఫ్ అంబిషన్ కలిగినటువంటి వ్యక్తి ఈ గాలు కూడా. అంతేకాదు చూడండి, మనం గమనించినట్లయితే అటువంటి అంబిషన్స్ ఉండకూడదు అని దేవుని వాక్యంలో చక్కగా రాయబడతా వచ్చింది. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును కదా. వీళ్ళు ఇప్పుడు చేసేది అదే, నీచ కార్యం చేస్తున్నారు కదా, అల్లరి చేస్తా ఉన్నారు కదా. వీళ్ళు ఏం చేశారు? ద్రాక్షాలను ఏం చేసినారు? ఆ ద్రాక్షాలని తొక్కొని వాటిని ఆ ఆ ద్రాక్ష రసాన్నిగా చేసుకొని ఆ ద్రాక్ష రసం ఎక్కువగా తాగి మత్తులై అల్లరి చేస్తూ ఉంటున్నారు. అల్లరి చేస్తా ఏం చేస్తూ ఉంటున్నారంటే నీచ కార్యాలు చేస్తూ ఉంటున్నారు అనమాట. అంతేకాదు మత్సరము వివాదము కదా. కాబట్టి ఇక్కడ ఆ, ఈ మత్సరము అంటే సెల్ఫ్ అంబిషన్, లేకపోతే ఆ, అసూయ, ఇవన్నీ కూడా వాటి కిందకే వస్తుంది అనమాట కదా. కాబట్టి ఈ గాలు అనేటువంటి వ్యక్తి కూడా అటువంటి వ్యక్తే. తనకి సొంత ఆ, నేనే నేనే ఉండాలి, నేనే అభిమేలకు ఉండకూడదు, నేనే ఉండాలి అని ఆయన కోరుకున్నటువంటి వాడిగా ఈ గాలు కూడా కోరుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. వీళ్ళు కూడా అతని దగ్గరికే వెళ్తా ఉంటారు. ఇతను కూడా ఇంకొక రకమైనటువంటి ముల్లపొదే కదా. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఎప్పుడు కూడా ముల్లపొదల్ని చూస్ చేసుకోకూడదు. వీ హ్యావ్ టు చూస్ గాడ్ యాజ్ అవర్ కింగ్. హీఈస్ అవర్ కింగ్ కదా. యేసుక్రీస్తు ప్రభువారు మన రాజే ఉన్నాడు కాబట్టి ఆయనే మన రాజుగా ఉండాలా. ఇంకా వేరే ఎవ్వరు కూడా మనకు ఆ స్థానంలోనికి రాకూడదు.
వేరే వాళ్ళని ఎవరిని కూడా మనం ఆ స్థానంలోనికి తీసుకొని రాకూడదు. వేరే వాళ్ళని ఎవరిని కూడా అక్కడికి ఆ, ఆయన ప్లేస్ లో పెట్టేటువంటి వారంగా మనం ఉండకూడదు కదా. ఆ విధంగా మనము కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా అట్లా చేస్తా ఉంటున్నారు అనమాట. దేవునికి బదులుగా గాలు కూడా గాలుని రాజుగా ఉండాలని, లేకపోతే వాళ్ళకి అధిపతిగా ఉండాలని, అధికారిగా ఉండాలని కోరుకుంటా వస్తూ ఉంటున్నారు. తర్వాత వీళ్ళు అక్కడ అబీమెలెకును దూషిస్తూ ఉంటున్నారు. 28వ వచనం చూడండి. ఎబెదు కుమారుడైనటువంటి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 28వ వచనం. ఎబెదు కుమారుడైన గాలు ఆ ఇట్లా నేను అబీమెలెకు ఏపాటి వాడు, షెకెము ఏపాటి వాడు, మనము అతనికి ఎందుకు దాసులము కావలను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబూలు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రి అయిన హామోరు వారికి దాసులమగుదుము గాని మనము అతనికి ఎందుకు దాసులము కావలను? హియర్ హీఈస్ క్రియేటింగ్ ఎ డివిజన్ కదా. డివిజన్ తీసుకొస్తా ఉంటున్నాడు. వాళ్ళని ఇంకా ఇంకా ఎక్కువగా వాళ్ళకి ఏంటి అంటే అవి చెప్తా ఉంటున్నాడు అనమాట. ఎందుకు మనము అబీమెలెకు ఏ పాటి వాడు, ఆ, వీళ్ళందరూ కూడా ఏ పాటి వారు, మనము అతనికి ఎందుకు దాసులుగా ఉండాలి, మనం అతనికి ఎందుకు దాసులుగా ఉండాలి, మనం అతనికి దాసులుగా ఉండకూడదు అని చెప్తా ఉంటున్నాడు అనమాట కదా. ఆ, కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ మనసుల్లో ఇంకా ఎక్కువగా విషం పోసినటువంటి వాడిగా, లేకపోతే వాళ్ళ మనసుల్ని ఇంకా కలిచి వేసినటువంటి వాడిగా ఉంటూ వస్తుంటున్నాడు గాలు. అంతేకాదు హీఈస్ బ్రింగింగ్ ఎ డివిజన్స్, వాళ్ళ మధ్యలో ఆ డివిజన్ ఇంకా పెంచుతా ఉంటున్నాడు. అంతేకాదు ఇంకా ఏమంటా ఉన్నాడంటే ఆ షెకెము తండ్రి అయినటువంటి హామోరు వారికి దాసులమగుదుము గాని మనం అతనికి ఎందుకు దాసులము కావాలను అంటా ఉన్నాడు. అంటే ఆ, ఈ షెకెము యొక్క తండ్రి హామోరు అంటే మనము గమనించినట్లయితే చూడండి. ఆ ఆది కాండము 34వ అధ్యాయంలో మనం వీళ్ళని చూడవచ్చు కదా. ఈ యొక్క సిమ్యోను లేవి వీళ్ళిద్దరు కూడా వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క హామోరు కుమారుడైనటువంటి షెకెమును అందరిని కూడా నాశనం చేసేస్తారనమాట కదా. చూడండి 34:27 34 26 ఆది కాండము 34:26. వారు హామోరును ఆ అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. కాబట్టి ఇతను ఆ కాంటెక్స్ట్ ని తీసుకొస్తా ఉంటున్నాడు. ఈ గాలు అనేటువంటి వ్యక్తి ఏమంటా ఉన్నాడంటే మనం అబీమెలెకు ఏ పాటి వాడు, అబీమెలెక్కి మనం ఎందుకు దాసులుగా ఉండాలి, ఈయన ఈ యొక్క యెరుబ్బయలు యొక్క కుమారుడు కాడా, మనము దాసలంగా ఉంటే ఎవరికి దాసలంగా ఉండాలి? హామోరు కుమారుడైనటువంటి షెకెము వారి యొక్క ఆ వారి యొక్క వంశానికి, లేకపోతే వారికి మనం దాసలంగా ఉంటాం కానీ ఇతనికి ఎందుకు దాసలంగా ఉంటాము అని చెప్తా ఉంటున్నాడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క గాలు అనేటువంటి వ్యక్తి కూడా ఏంటంటే ఈజ్ ఆల్సో ఎ వెరీ సేమ్ సెల్ఫ్ అంబిషియస్ గై, సెల్ఫ్ అంబిషియస్ గై. అందుకే తను ఏం చేస్తూ ఉంటున్నాడంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. అందుని బట్టే మనం ఇక్కడ చూస్తూ వచ్చినాం కదా. ఆ, అటువంటి వాళ్ళు ఏం చేస్తారంట, అల్లరి చేస్తారంట కదా. అంతేకాదు నీచ కార్యాలన్నీ చేస్తారు. ఈయన కూడా అదే చేస్తూ ఉంటున్నాడు, అల్లరి చేస్తూ ఉంటున్నాడు, అభిమేలకుని తిప్పుతా ఉంటున్నాడు, ఏమంటే ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. ఆ అందుకే 29వ వచనంలో అంటా ఉన్నాడు, ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల ఆహా నేను అబీమెలెకును తొలగింతును కదా అనెను. తర్వాత అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను కదా. కాబట్టి ఈ విధంగా మనం గమనించినట్లయితే అబీమెలెక్కి ఆయన చెప్తా ఉంటున్నాడు నీ సేనను ఎక్కువగా తీసుకొని వచ్చేసేయి అని. ఏంటంటే ఆ మాటలన్నీ ఆయన మాట్లాడుతా ఆయన ఇష్టానుసారంగా అల్లరి చేస్తా ఉంటున్నాడు అనమాట కదా, ఈ గాలు అనేటువంటి వ్యక్తి. మనం ముఖ్యంగా గమనించినట్లయితే దేవుని యొక్క ఉద్దేశము, లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే హీ వాంటెడ్ టు రిమూవ్ దిస్ ఏంటంటే అబీమెలెకుని ఆయన ఆ, తీసేయాలనేటువంటి దేవుని ప్లాన్. కానీ ఈ గాలు అనేటువంటి వ్యక్తి మధ్యలో వచ్చి ఏం చేస్తూ ఉంటున్నాడంటే దేవుని యొక్క ఉద్దేశాలని, లేకపోతే దేవుని యొక్క మాటలని, లేకపోతే దేవుని యొక్క ప్రణాళికకి వ్యతిరేకంగా వెళ్తా ఉంటున్నాడు అనమాట కదా. అందుకే హీఈస్ రెబలింగ్ అగైనెస్ట్ గాడ్. అంటే దేవుని యొక్క ప్రణాళికకి వ్యతిరేకంగా వెళ్తే అది దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినట్టే కదా. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఆయన వెళ్తున్నటువంటి వాడిగా ఉంటూ వస్తూ ఉంటున్నాడు కదా. కాబట్టి చూడండి, అందుకే గాలు మనం తర్వాత మనము చూస్తే గాలు ఏ విధంగా నాశనమైనాడు అనేటువంటి ఈ నాశనమైనాడు అనేటువంటిది మనం చూడవచ్చు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా, లేకపోతే దేవుని యొక్క ప్రణాళికకి, దేవుని యొక్క ఉద్దేశాలకి వ్యతిరేకంగా మనం ఎప్పుడు వెళ్ళేటువంటి వారంగా మనం ఉండకూడదు కదా.
కాబట్టి ఈయన దేవునికి వ్యతిరేకంగా వెళ్తా ఉంటున్నాడు కదా. ఆ, ఈ యొక్క ఆ, ఈ రెబలియన్ అనేటువంటిది దేవుడు ఎప్పుడు కూడా మెచ్చుకోలేదన్నమాట. ఈ రెబలియన్ అంటే అంటే నథింగ్ బట్ వ్యతిరేకంగా ఉండడం, అంటే నథింగ్ బట్ దేవునికి అవిధేయత చూపించడం కదా. ఆ, దే దేవుని మాటకి ఆ, మా దేవుడి మాట ఏదైతే దానికి వ్యతిరేకంగా చేయడం అన్నమాట. అదే రెబలియన్ అంటే, ఇంకేం లేదు కదా. ఈ ఫస్ట్ రెబలియన్ ఎక్కడ స్టార్ట్ అయింది? మొట్టమొదటిగా ఈ వ్యతిరేకత ఎక్కడ స్టార్ట్ అయింది? ఏదైనా వనంలో స్టార్ట్ అయింది కదా. ఏం చేసినారు? అవ్వ ఏం చేసింది? దేవుడు ఈ యొక్క చెట్టు ఫలాన్ని తినకూడదు అంటే అప్పుడు దేవుని మాటకి వ్యతిరేకంగా ఏం చేసింది ఆమె? వెళ్ళి ఆ యొక్క చెట్టు ఫలాన్ని తినింది కదా. అక్కడే వ్యతిరేకత వచ్చింది, అక్కడే దేవుని మాటకి వ్యతిరేకత. దేవునికి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వారుగా, లేకపోతే దేవుని మాటని తిరస్కరించినటువంటి వారుగా, దేవునికి రెబల్ గా ఉన్నటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. ఆదాము వాళ్ళిద్దరు కూడా ఆ విధంగా వచ్చి చేయడం కారణాన్ని బట్టి ఏమొచ్చిందంటే ఈ లోకంలోనికి పాపం వస్తా వచ్చింది. తద్వారా ఈ యొక్క వారి సంతానమైనటువంటి వారికి అందరికి కూడా ఏమొస్తా వచ్చిందంటే పాపం వస్తా వచ్చింది. పాపం ఆ విధంగా ఈ లోకంలోనికి వచ్చినటువంటిదిగా ఉంది. వీళ్ళకంటే ముందుగా ఇంకొకరు రెబల్ చేసినారు. వీళ్ళకంటే ముందుగా దేవునికి వ్యతిరేకంగా ఒకరు వెళ్ళారు. ఎవరు? ఆయన సాతాను కదా. మొట్టమొదటిగా సాతానే దేవునికి వ్యతిరేకంగా వెళ్తా వచ్చినాడు కదా. అందును బట్టి సాతాన్ని ఏమైనాడంటే సాతాను తోయివేయబడతా వచ్చినాడు కదా. కాబట్టి ఆ విధంగా సాతాను మొట్టమొదటిగా రెబల్ చేస్తా వచ్చినాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా, లేకపోతే దేవుని మాటకి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి వారంగా ఉండకూడదు. కాబట్టి మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళింది ఎవరంటే సాతానే కదా. కాబట్టి సాతాను తర్వాత ఈ యొక్క ఆదాము అవ్వలు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి కారణాన్ని బట్టి ఆ, ఈ లోకంలోనికి పాపం వస్తూ వచ్చింది. కాబట్టి తద్వారా మనం కూడా ఏమైతే వచ్చినామంటే ఆ యొక్క సంతానం, ఆదాము యొక్క సంతానంలోంచి వచ్చినటువంటి మనం కూడా పాపములోనే పుడతా వచ్చినాం. అందుకే దేవుడు ఏం చేస్తా వచ్చినాడంటే మనల్ని తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ఈ లోకానికి పంపించి కదా. అది అందును బట్టే తద్వారా మనల్ని రక్షించుకొని మనము దేవునికి వ్యతిరేకంగా, లేకపోతే దేవుని మాటలకు వ్యతిరేకంగా ఉండకుండా మనల్ని ఆయన చేస్తా వచ్చినాడు అనమాట. ఆయన మనల్ని రక్షిస్తా వచ్చినాడు. మనం కూడా ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తా వచ్చినాం కదా. దేవుని మాటల్ని విసర్జించినటువంటి వారంగా దేవునికి వ్యతిరేకంగానే ఉంటా వచ్చినాం కదా. అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే రక్షించి ఆయన మనల్ని కాపాడినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. దేవుని మాటలకు వ్యతిరేకంగా ఉంటే అది నాశనం కదా. కాబట్టి ఆ ఆదాము అవ్వలు దేవుని మాటకి వ్యతిరేకం చూపించడం వల్లనే, లేకపోతే దేవుని మాటకి అవిధేయత చూపించినటువంటి కారణాన్ని బట్టి ఏమొస్తా వచ్చింది? మానవుని యొక్క జీవితంలోనికి ఏమొస్తా వచ్చింది? మరణం వస్తా వచ్చింది కదా. మరణం వచ్చింది. వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క పాపము వలన వచ్చు జీతం ఏంటి? మరణము. కాబట్టి ఆ యొక్క వ్యతిరేకత వల్ల, లేకపోతే ఆ యొక్క అవిధేయత వల్ల, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము కదా. తద్వారా మరణం వస్తూ వచ్చింది. కాబట్టి ఆ యొక్క మరణంలోంచి ఆయన మనల్ని తప్పించినాడు కదా. తప్పించి మనము ఆయనకి ఆ, ఆయన మాటని వినేటువంటి వారంగా, ఆయనకి లోబడి జీవించేటువంటి వారంగా నిన్ను నన్ను చేస్తూ వచ్చినాడు కదా. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఎప్పుడు కూడా దేవుని మాటకి వ్యతిరేకత చూపించేటువంటి వారంగా ఉండకూడదు కదా. ఆ సౌలు కూడా ఏం చేస్తా వచ్చినాడంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్తా వచ్చినాడు. తద్వారా ఆ తన జీవితంలో ఎంతగానో నష్టం వస్తా వచ్చింది. దేవుని మాటకి వ్యతిరేకత చూపిస్తా వచ్చినాడు. అందుకే మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం గమనించినట్లయితే దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దాన్ని ఏమని చెప్తా వచ్చినారంటే చూడండి అక్కడ మొదటి సమయాలు 15వ అధ్యాయము ఆ, తిరుగుబాటు చేయుట 23వ వచనం, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా కదా. ఈ యొక్క తిరుగుబాటు అంటే దేవుని మాటకి వ్యతిరేకంగా వెళ్తా వచ్చినాడు. దేవుడు ఏం చెప్పినాడు? అమాలేకులను అందరినీ నాశనం చేయమన్నాడు. ఏది కూడా ఉంచొద్దంటే ఈయన ఏం చేసినాడంటే
దానికి వ్యతిరేకంగా చేస్తా వచ్చాను, దాన్ని తిరుగుబాటు చేస్తా వచ్చాను కదా. తద్వారా ఏమైతే వచ్చిందంటే సోదె చెప్పుట అంట అనేటువంటి పాపంతో, ఇంగ్లీష్లో అయితే విచ్ క్రాఫ్ట్ అని ఉంది కదా. చాలా దారుణమైనటువంటిది అది, విచ్ క్రాఫ్ట్ కదా. అంతేకాదు మనము చూడండి, సామెతలు, సామెతలు 17వ అధ్యాయము 11వ వచనం. సామెతలు 17:11. సామెతలు 17:11. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును. కాబట్టి తిరుగుబాటు చేసే వాళ్ళు ఏం చేస్తారంట? కీడే చేస్తారనమాట కదా. కాబట్టి ఈ విధంగా యెషయా గ్రంథం 65 అధ్యాయం 2వ వచనంలో కూడా తిరుగుబాటు గురించి రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క గాలు కూడా ఏం చేస్తా వచ్చినాడంటే తిరుగుబాటు చేస్తా వచ్చినాడు కదా. దేవుని యొక్క ప్రణాళికని, లేకపోతే దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క ఉద్దేశాలకి తిరుగుబాటు చేసినటువంటి కారణాన్ని బట్టి ఆ తన జీవితంలో ఎంతో నష్టాన్ని తను కొని తెచ్చుకుంటా వచ్చినాడు కదా. అందుకే మనం తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయంలో చూడండి, ఆ, ఏమనుందంటే 32వ వచనం, 31. అప్పుడు అతడు అబీమెలెకు 30వ వచనం నుంచి మనం చూడండి. ఆ పట్టణ ప్రధాని అయిన జబూలు ఎబెదు కుమారుడైన గాలు మాటలను విన్నప్పుడు అతని కోపాగ్ని మండెను. అప్పుడు అతడు అబీమెలెకు నొద్దకు రహస్యముగా దూతలను పంపి, ఇదిగో, ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులను షెకెమునకు వచ్చున్నారు. వారు నీ మీదికి ఈ పట్టణమును రేపుచున్నారు. కావున రాత్రి నీవును నీతోనున్న జనులను లేచి పొలములో మాటుగా నుండుడి. ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీ త్వరగా లేచి పట్టణం మీద పడవలను. అప్పుడు అతడును అతనితో ఉన్న జనులను నీ యొద్దకు బయలుదేరి వచ్చునుగా నీవు సమయం చూచి వారి ఎడల ప్రవర్తించవచ్చునని వర్తమానం చేసెను కదా. ఇప్పుడు చూడండి, గాలు రెబల్ గా, దేవుని యొక్క ఉద్దేశాలకి రెబల్ గా వెళ్ళినటువంటి కారణాన్ని బట్టి ఇక్కడ ఏ ఏమైతే వచ్చిందంటే, ఈ జబూలు అనేటువంటి వ్యక్తి వాళ్ళ ప్లాన్ అంతటిని కూడా ఎవరికి రివీల్ చేస్తా వచ్చినాడంటే అభిమెలెక్కి రివీల్ చేస్తా వచ్చినాడు కదా. కాబట్టి ఈ యొక్క తిరుగుబాటు అనేటువంటిది చాలా దారుణమైనటువంటి, తిరుగుబాటు చేసేటువంటి వారిగా ఉండకూడదు. లేకపోతే దేవుని ఉద్దేశాలకి, దేవుని ప్రణాళికలకి వేరుగా, లేకపోతే వ్యతిరేకంగా వెళ్ళేటువంటి వారిగా ఉండనే ఉండకూడదు మన జీవితాల్లో. మనం ఆ విధంగా దేవుని యొక్క మాటల్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. అందుకే మనం మనం లాస్ట్ వీక్ కూడా మనము సెల్ఫ్ అంబిషన్, లేకపోతే స్వంత ఆలోచన ఉన్న వాళ్ళకి, లేకపోతే స్వయాన్ని కోరుకునేటువంటి వారికి ఏముండదంట? ప్రేమ ఉండదంట కదా. కాబట్టి ప్రేమ లేని చోట ఎవరుండరు? దేవుడు ఉండడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ యొక్క గాలు కూడా హీఈస్ ఎ సెల్ఫ్ సెంటర్డ్ మ్యాన్. కాబట్టి సొంత ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటా వచ్చినాడు. తనే రాజుగా ఉండాలని కోరుకుంటా వచ్చినాడు. అందుని బట్టి తను ఏమైతే చేస్తా వచ్చినాడంటే దేవుని యొక్క మాటకి వ్యతిరేకంగా, లేకపోతే దేవుని యొక్క ప్రణాళికకి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అనమాట. కాబట్టి ఆ ఆ విధంగా మనము ఏంటంటే ఆ ఈ రెబల్ అంటే లైక్ దేవుని యొక్క మాటకి విధేయత చూపించేటువంటి వారంగా, దేవునికి యొక్క ప్రణాళికకి, లేకపోతే దేవుని యొక్క పనులకి మనము విధేయత చూపించేటువంటి వారంగా మన జీవితాల్లో ఉంటున్నారు. ఆ విధంగా లేనట్లయితే ఎంతో నష్టం మన జీవితాల్లో. సౌలు అదే విధంగా చేస్తూ వచ్చినాడు. దేవునికి తిరుగుబాటు చేసినటువంటి కారణాన్ని బట్టి తన జీవితంలో ఎంత దారుణమైనటువంటి చావు వస్తూ వచ్చిందంటే, రాజుగా నుంచి తొలగిపోవడం మాత్రమే కాదు కానీ తన కత్తి మీద తనే పడి చచ్చిపోయినాడు. అంత దారుణమైనటువంటి మరణం కదా. కాబట్టి చూడండి, ఆ అందరూ అంటే సాతాను ఫస్ట్ రెబల్ చేస్తూ వచ్చినాడు, దేవునికి వ్యతిరేకంగా వెళ్తా వచ్చినాడు. తర్వాత ఆదామవ్వలు దేవునికి వ్యతిరేకంగా వెళ్తా వచ్చినారు. ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా వెళ్తా వచ్చినారు కదా. అరణ్యములో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే దేవునికి వ్యతిరేకంగా, అంటే దేవునికి తిరుగుబాటు చేసినారని రాయబడతా వచ్చింది కదా. అంటే దేవుని మాటలు వినకుండా దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వారి, తద్వారా వారి జీవితాల్లో ఎంత నష్టం అంటే ఆ కదా. వాళ్ళు మొదట్లో అంతమంది బయలుదేరితే చివరిగా ఎంతమంది వెళ్ళినారు? చివరికి వచ్చేసరికి ఆ బయలుదేరినటువంటి వాళ్ళు కేవలం 2 మందే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి నా- ఆ యొక్క రాజ్యంలోనికి ప్రవేశించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మనం జీవించేటువంటి వారంగా ఉండకూడదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే, బికాస్ దే ఆర్ బ్యాడ్ పీపుల్, అంటే ఈ యొక్క యజమానులు, ఈ యొక్క శకెములో ఉన్నటువంటి యజమానులు వాళ్ళు ఈవిల్ గా ఉన్నారు. అంటే ఆ అందుని బట్టే వాళ్ళు అబీమెలెకుని చూస్ చేసుకున్నారు. ముళ్ళ పొదను చూసి మళ్ళీ కూడా వాళ్ళు ఎవరిని చూస్ చేసుకుంటున్నారంటే
ముళ్ళ పొద లాంటి ఆ యొక్క గాలునే చూస్ చేసుకుంటుంది. దే హ్యావ్ టు చూస్ రైట్ కింగ్. వాళ్ళకి నిజమైన ఎవరు రైట్ కింగ్ అంటే దేవుడు కదా. దేవుణ్ణి చూస్ చేసుకోకుండా, లేకపోతే దేవుణ్ణి ఆశ్రయించకుండా గాలుని ఆశ్రయించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా ఉంటున్నారు. మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉంటున్నాం కదా. మనకు యేసుక్రీస్తు ప్రభువారు రాజై ఉన్నట్లయితే వీ హ్యావ్ టు, మనం ఎవరిని ఆశ్రయించాలంటే మనము దేవుని ఆశ్రయించేటువంటి వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించేటువంటి వారంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులైనా, ఏం పరిస్థితులైనా కూడా మనము ఆయన్ని ఆశ్రయించేటువంటి వారంగా ఉంటూ రావాలి. ముళ్ళ పొదలను ఆశ్రయించకూడదు. కాబట్టి హూ ఈజ్ అవర్ కింగ్, కాబట్టి మన రాజు ఎవరు, ఒకవేళ నిజంగా మన జీవితాల్లో యేసు ప్రభు అయితే మనం ఆయన్ని ఆశ్రయించేటువంటి వారంగా ఉంటూ రావాలి. ఆ విధంగా ఉండినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక.